హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis Ruchulu. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈ వీడియోలో మనము సొరకాయ పాలకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ మనకి వేడైన తర్వాత అందులో తిరగమాత దినుసులు వేద్దాము. ఇక్కడ నేను తిరగమాత దినుసుల్లో ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అవి చిటపటలాడుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే సొరకాయని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మీరు ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకోవచ్చు. మనము ఈ సొరకాయ కూరలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సొరకాయలో నుంచి వాటర్ అనేవి వస్తాయి, అవి సరిపోతుంది. ఓకేనా. మన సొరకాయ ముక్క అనేది ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ముక్క ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. కారం కూడా మీరు మీ స్పైసీకి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం కూరల్లో కారం లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి 2 నిమిషాలు. ఈ కర్రీ మనకి ఇంకా టేస్టీగా ఉండాలంటే ఒక చిట్కా చెప్తాను. చివర్లో పాలు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మన కూర చిక్కపడేంత వరకు కలుపుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం కలుపుతూ ఉంటే పాలు అనేవి విరిగిపోవు, ఎందుకంటే ఉప్పు కారం వేస్తాం కదా, అందుకని కలుపుకుంటూ ఉంటే విరగకుండా ఉంటాయి. ఈ సొరకాయ కర్రీ అనేది మనకి చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి అలాగే పూరీలోకి కూడా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. మళ్ళీ మనం వేరే రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.